అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ప్రస్తుతానికి జూన్ 15వ తేదీన స్కూల్ ఓపెన్ అవుతున్నాయి తెలంగాణలో అనేసి మనకి గవర్నమెంట్ అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చేసింది. ఈ నేపథ్యంలోనే అమావాస్య వచ్చేస్తుంది. ఆ రోజు స్కూల్ ఎలా ఓపెన్ చేస్తున్నారనేసి కొంతమంది అంటున్నారు. అమావాస్య రోజు అసలు పిల్లల్ని బయటికి పంపియకూడదు. స్కూల్‌కి అసలకి పంపియకూడదు. మంచిది కాదనేసి చాలా మంది అంటున్నారు. అసలు అమావాస్య రోజు స్కూల్‌కి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? అసలు ఏం చేయాలి? అనేసి సో, మనమైతే ఈ వీడియోలో చూద్దాము. దీని గురించి మనతో మాట్లాడడానికి దుర్గా మల్లేశ్వర స్వామి టెంపుల్ బీరంగూడలో పంతులు గారున్నారు. మనమైతే కొన్ని విషయాలైతే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. స్వామి, మీకు తెలిసిన విషయమే 15వ తారీఖున తెలంగాణ మొత్తంగా స్కూళ్ళనేవి ఓపెన్ చేస్తున్నారు. ఆ అవునండి. రోజే పెద్ద అమావాస్య అంటే ఒక చెడ్డ అమావాస్య అని గూడా అంటున్నారు కొంతమందైతే. సో, అసలు ఆ రోజు హ్మ్. స్కూల్ ఓపెన్ చేయొచ్చా? చేయకూడదా? ఒకవేళ చేస్తే పిల్లలు స్కూల్‌కి వెళ్ళాలా? వద్దా? దీని గురించి మీరేం జెప్తారు స్వామి? సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ గురుభ్యో నమ మాతు పితృభ్యో నమ సర్వేభ్యో మహాజనభ్యో నమో నమ. బేసికల్గా ఏంటంటే అమావాస్య అనేది అది ఒక బ్యాడ్ ప్రొజెక్షన్ అనేది మనకి ఇక్కడ ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా ఉందండి. ఓకే. 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 మీకు మళ్ళీ ఇటు తమిళనాడు కానీ నార్త్ కానీ వెళ్ళారు అంటే కనుక అక్కడ హ్మ్. అమావాస్య చాలా పాజిటివ్ గా చూస్తారు. అవును. ఈ రెండుకు ఈ తేడా వస్తోంది అని అంటే గనక హ్మ్. మనకి ముఖ్యంగా ఈ సౌత్ లో ఈ ఆంధ్ర అండ్ తెలంగాణ ఈ రాష్ట్రాలలో మనం ఫాలో హ్మ్. అయ్యే పంచాంగం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా కూడా చాంద్రమానం కింద ఉంటుందన్నమాట. అంటే ఓకే. చంద్రుడి హ్మ్. స్థితిగతుల్ని బేస్ చేసుకుని ఉంటుంది అది. ఓకే. ఓకే. హ్మ్. అలాంటప్పుడు చంద్రబలం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ముహూర్తాలకు కానీ ఏదైనా శుభకార్యం హ్మ్. స్టార్ట్ చేయడానికి కానీ దానికి హ్మ్. మనకి చంద్రబలం అనేది చాలా ముఖ్యమైనదన్నమాట. అయితే ఓకే. ఇక్కడ ఏం జరుగుతుంది? అమావాస్య అన్నప్పుడు ఆ వేళ చంద్రుడు ఉండడు మనకి. నో మూన్ డే అంటాం హ్మ్. తెలుగులో మనం, ఇంగ్లీష్‌లో మనం. అవును. ఆ చంద్రుడు ఉండడు. హ్మ్. చంద్రుడు ఉండడు హ్మ్. కాబట్టి చంద్రబలం ఉండదు. ఇక్కడ హ్మ్. అడగాల్సిన ప్రశ్న ఏంటంటే మూఢనమ్మకం అనేది కాకుండా మరి హ్మ్. చంద్రబలం లేదు. చంద్రుడికి, మనిషికి ఏంటి సంబంధము? హ్మ్. చంద్రుడు మనిషిని ఎట్లా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాడు? హ్మ్. అనే క్వెషన్ రైజ్ అయినప్పుడు హ్మ్. దీనికి మనకి సైన్స్‌లోనే సమాధానం ఉందండి. మనం ఓకే. చిన్నప్పుడు స్కూల్‌లో చదువుకుని ఉన్నప్పుడు, మన హ్మ్. ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్ సైన్స్ చదువుకున్నట్లయితే గనక, అందులో మనకి హ్మ్. ఈ వాటర్ గురించొచ్చినప్పుడు, మనకి ఈ హ్మ్. ఓషన్స్, సీస్, సముద్రాలు ఏదో జలాలుంటాయో, వాటిలో వేవ్స్ ఫార్మ్ అవును. అవుతాయి. అలలు. హ్మ్. అవి దేని హ్మ్. మూలాన నుంచి ఫార్మ్ అవుతాయి అన్నప్పుడు, చంద్రుడి యొక్క హ్మ్. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ వాటర్ బాడీని చంద్రుడి వైపు లాగడం మూలాన అక్కడ మనకి వేవ్స్ అనేది ఫార్మ్ అవుతున్నాయి. ఇది మనం స్కూల్‌లో చదువుకున్నాం ఓకే. గదా! ఈ మాట. అవునవును. హ్మ్. సో, ఇప్పుడు మన భూమి మీద ఉన్న హ్మ్. 75% ఆఫ్ వాటర్ రిసోర్స్ మొత్తము చంద్రుడు తన హ్మ్. ప్రభావం చూపిస్తోంది. అవునా? హ్మ్. హ్మ్. అవును. ఇప్పుడు మన హ్యూమన్ బాడీ తీసుకున్నాము అంటే గనక ఈవెన్ మన హ్మ్. బాడీలో కూడా 75% ఆఫ్ లిక్విడ్ ఉంది. హ్మ్. యెస్. ఓకే. ఇది అవును. కూడా సైన్స్ అవును. ఉంది. చెప్పిందే. మన శాస్త్రాలు చెప్పింది పక్కన అవునవును. పెట్టండి ఇక. ఇది కూడా సైన్స్ అవునవును. చెప్పిందే. అంటే హ్మ్. ఇన్‌వేరియబుల్‌గా ఎలాగైతే చంద్రుడు తన శక్తిని భూమి మీద ఉన్న జలాల మీద చూపిస్తున్నాడో, అదే విధంగా మనలో ఉన్న జలాశయం మీద హ్మ్. కూడా తన యొక్క పవర్, తన యొక్క ఫోర్స్ అనేది ఇంపాక్ట్ అవుతుందా లేదా? ఖచ్చితంగా అవును. అవుతుంది. అవుతుంది. అవును. అవును. సో, చంద్రుడు లేనప్పుడు ఈ వాటర్ హ్మ్. లెవెల్స్ ఇంబాలన్స్ అవుతాయి మనకి. హ్మ్. ఆ ఇంబాలెన్స్ డిస్టర్బెన్స్ రావడం వలన మనం కాన్సంట్రేషన్ సరిగ్గా చేయలేం. ఓకే. ఫోకస్డ్‌గా ఉండలేం. హ్మ్. ఓకే. అందు హ్మ్. గురించి మనము అమావాస్య స్టార్ట్ చేయొద్దు. అమావాస్య రోజున ఎటువంటి శుభకార్యాలు హ్మ్. చేయకూడదనేది చంద్రమానం ఫాలో అవుతున్నాం గాబట్టి మనం ఇట్లా జెప్తున్నాం. అదే ఓకే. తమిళనాడు, నార్త్ ఇండియన్ వాళ్ళేంటంటే సౌర్యమానాన్ని పాటిస్తారు. అంటే వాళ్ళు సూర్యుని హ్మ్. బేస్ చేసుకొని వాళ్ళ పంచాంగాలుంటాయి. ఓకే. సో, వాళ్ళకి చంద్రబలంతోటి వాళ్ళకి పని లేదు. వాళ్ళ నమ్మకం ఏంటి? హ్మ్. కంప్లీట్‌గా హ్మ్. సూర్యుడి బేస్ మీద ఉంటుంది. హ్మ్. సన్ బేస్ మీద ఉంటుందన్నమాట. వాళ్ళకి ఓకే. అమావాస్య రోజు ఓకే. వివాహాలు కూడా చేసుకుంటారు వాళ్ళు. అవును. ఇప్పుడు సో, మన ఇప్పుడు మహాలక్ష్మి గూడా మనకి అమావాస్య రోజు పుట్టింది. దీపావళి అమావాస్య రోజని గూడా అవును. మనకు తెలుస్తుంది గదా! పుడతారు. హ్మ్. సో, అది బ్యాడ్ థింగ్ కాదక్కడ. ఇక్కడేంటంటే మనం ఉండే హ్మ్. ప్రాంతాన్ని బట్టి, అక్కడ వాళ్ళు హ్మ్. వ్యవహరించే ఆచరణను బట్టి, వాళ్ళకుండే హ్మ్. నమ్మకాలను బట్టి దాన్ని మనం ఫాలో అవుతున్నాం ఇక్కడ.
ఓకే. ఓకే. మనం ఎందుకు చాంద్రమానం ప్రకారంగా అమావాస్య ఎందుకు ఫాలో అవ్వకూడదనే దానికి మీకు సైంటిఫిక్ రీజన్ నేనిప్పుడు చెప్పాను నేను. ఓకే. అవునవును. ఓకే. సో, దీ దీనివల్ల మనం తెలుసుకోవాల్సిందేమిటి అంటే, రేపు హ్మ్. స్కూల్స్ హ్మ్. రేపటి నుంచి మొదలవుతున్నాయి. అమావాస్య రోజు వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? అంటే, వారి వారి హ్మ్. యొక్క పూర్తి నమ్మకాల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఓకే. కానీ ఉదాహరణకి, దీనికొక హ్మ్. హ్మ్. ఉదాహరణకొచ్చి ఇంకో చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఒక వ్యక్తి చెప్పండి. ఒక హ్మ్. విప్రోలోనో, లేకపోతే మైక్రోసాఫ్ట్‌లో జాబొచ్చింది. వాడికి అపాయింట్‌మెంట్ ఓకే. లెటర్ ఇచ్చారు. వాడు ఆ రోజే కదా ఓకే. జాయిన్ అవ్వాలి. అది ఏ అవును. అమావాస్య రోజో అయిందే అనుకోండి. వాడు జాయిన్ అవ్వను అంటే ఓకే. కుదురుతుందా? జాబ్ కుదరదు. పోతది. అవును. పోతది. ఆ! 1,00,000 ప్యాకేజ్, 2,00,000 ప్యాకేజ్ పర్ మంత్, 24,00,000 ప్యాకేజ్ జాబ్ ఎగిరిపోతుంది వాళ్ళకి. అవును. ఫారెన్ ట్రిప్ ఉంది. ఫారెన్ ఎళ్ళాలి. బావుంది. హ్మ్. టికెట్స్ హ్మ్. క్లయింట్ తీసాడు. అమావాస్య రోజు నీ ఫ్లైట్ హ్మ్. టికెట్ వచ్చింది. నేను బయలుదేరంటే హ్మ్. కుదరదుగా. అవును. నీ హ్మ్. నమ్మకాలు ఎట్లాగున్నా సరే నువ్వు వెళ్ళాలి. బికాజ్ అది నీ జీవన విధానం. ఓకే. అవును. సో, హ్మ్. ఈ హ్మ్. అమావాస్య అనేది ఒక మూఢనమ్మకంగా కాకుండా, దానికిచ్చే హ్మ్. ఇంపార్టెన్స్‌తో చూసుకుంటే బావుంటుంది. ఈవెన్ దో ఓకే. మన తెలుగు హ్మ్. రాష్ట్రాల్లో కూడా పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, అమావాస్య రోజున మీరు ఏ పని స్టార్ట్ చేసినా దానికి మంచి ఫలితాలు కూడా వస్తాయి. ప్రొవైడెడ్ హ్మ్. అమావాస్య హ్మ్. ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైన రోజు కింద చెప్తారు. ఆ రోజున అవును. అమ్మవారికి చేయవలసిన హ్మ్. పూజా విధానము భక్తి హ్మ్. శ్రద్ధలతోటి చేసుకొని, మీరు ఏ పని మొదలుపెట్టినా సరే, ఆ వేళ మీకు ఆ పననేది బాగా జరుగుతుంది అని పెద్దలు ఓకే. చెప్తూ ఉంటారనమాట. అంటే దీన్ని కాబట్టి బట్టి మనము ఇంట్లో పూజ చేసుకొని ఒకవేళ వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చంటారా? వెళ్ళొచ్చు. సింగిల్‌గా? వెళ్ళొచ్చు. హ్మ్. తప్పకుండా ఓకే. వెళ్ళొచ్చు. ఇంట్లో దుర్గమ్మ హ్మ్. వారికి షోడశోపచార పూజ హ్మ్. చేసుకొని, హ్మ్. ఆవిడకిష్టంగా నేను పదార్థం నైవేద్యం కింద పెట్టుకొని, మొదలుపెట్టుకొని హ్మ్. వెళ్ళవచ్చు. మళ్ళీ అగైన్ ఓకే. ఇదో కాంట్రోవర్సీ హ్మ్. క్వెషన్ అయిపోతుంది. ఎందుకు వెళ్తున్నారు అనేది. ఇక్కడ ఏమిటి అంటే ప్రాంతీయ నమ్మకాల మీద డిపెండెంట్. అమావాస్య రోజు అమావాస్య వెళ్ళకూడదని, అమావాస్య మంచిది కాదని కొంతమంది భయపెట్టిస్తున్నారు. చాలా భయపెట్టిస్తున్నారు. ఇది ఏమంటారు? మూఢనమ్మకం అంటారా? లేదంటే నిజంగా మూఢనమ్మకమే అంటాను. భయపడాలనా ఇది ఏంటిది? ఖచ్చితంగా ఓకే. మూఢనమ్మకమే అమ్మా. ఇందాక నేను చెప్పిన విధంగా అమావాస్య హ్మ్. రోజు ప్రయాణం చేసిన వాళ్ళకి ఆపదొస్తుంది, హ్మ్. యాక్సిడెంట్ అవుతాయి అని హ్మ్. చాలా మంది చెప్తూ ఉంటారు. హ్మ్. నా దగ్గర కూడా వస్తూ ఉంటారు. నేను ఓకే. ప్రాక్టికల్‌గా కొంతమందికి ప్రత్యేకించి ఎవరి వరకెందుకు ఎవరికి వెళ్తే ఏదైనా అవుతుందేమో అని చెప్పి నేనే హ్మ్. ప్రత్యేకంగా కొన్ని కొన్ని సందర్భాలలో అమావాస్య రోజు ప్రయాణాలు చేసుకుంటాను. కొన్ని కొన్ని ఓకే. ఏదైనా ఓకే. కొత్తగా స్టార్ట్ చేయాలంటే అమావాస్య రోజునే స్టార్ట్ చేస్తాను. నాకు ఏ హ్మ్. ఎఫెక్ట్ హ్మ్. పడలేదే మరి. ఇప్పుడు వాళ్ళన్నట్టుగా ఎఫెక్ట్ పడితే హ్మ్. అది అందరికీ హ్మ్. పడాలి. అప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ హ్మ్. చేస్తాం. ఓకే. ఓకే. మన హిందూ ధర్మం ఉంటుంది అంటే అది యూనివర్సల్ ట్రూత్ మన హిందూ ధర్మం అనేది. ఇక్కడ మనం చెప్పిన ఒక హ్మ్. పాయింట్ హిందూ ధర్మం నమ్మిన వాడే కాదు. ఒక నాస్తికుడైనా సరే పాయింట్‌ని ఒప్పుకోవాలి. అంత పర్ఫెక్ట్‌గా ఉంటాయి మన రూట్స్ ఇందులో. ఓకే. ఆధారాలు గూడా ఆ ఉంటాయి. రూట్స్‌ని చెప్పడం ఖచ్చితంగా. మానేసి పైపైన హ్మ్. ఆ! ఆ పైపైన మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అదే మనకు మూఢనమ్మకంగా ఎళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ మీకొచ్చింది. అమావాస్య రోజున ఎందుకు అవును. చేయకూడదు అంటే, ఆ మూన్ ఎఫెక్ట్ ఎలా ఓకే. పనిచేస్తుందనేది మీరు కావాలంటే చూడొచ్చు. హ్మ్. కొంతమంది హ్మ్. పుట్టుకతోటి బ్రెయిన్ సరిగ్గా ఎదగక హ్మ్. బ్రెయిన్‌లో వాటర్ స్టాగ్నెంట్ అయిపోయి, వాళ్ళు బాడీ హ్మ్. ఫంక్షన్ అనేది ఆగిపోతుంది కొంతమందికి. మనం హ్మ్. చూస్తున్నాం అలాంటి పిల్లలు కూడా ఉంటూ ఉంటారు. అంటే ఉమ్మ హ్మ్. నీరు బ్రెయిన్‌లో చేరింది కాబట్టి వాళ్ళు బ్రెయిన్ ఫంక్షన్ స్లోగా ఉంటుంది అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. అటువంటి పిల్లల్ని మీరు అవునవును. చూడండి అమావాస్య వచ్చేసరికి వాళ్ళ ప్రవర్తన మార్పు మీకు కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది ఓకే. అట్లాగా? హ్మ్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అంటే మనము హ్మ్. ఒక ఎంటిటీలో ఉంటున్నాం మనం ఇక్కడ. హ్మ్. దాని మీద ఇప్పుడు వాటర్‌లో ఉన్నాము అనుకోండి. ఇప్పుడు సముద్రం నీళ్ళు కిందకెళ్తే, కిందకెళ్ళే కొద్దీ హ్మ్. పైనున్న వాటర్ ప్రెషర్ మన మీద పడుతుంది బాడీ మీద. అవునా కాదా? ఓకే. అలాగే హ్మ్. భూమిలో ఉండే గ్రావిటేషన్ ఫోర్స్ మన మీద పడుతుంది. డబుల్ ప్రెషర్ మన మీద పడుతూ హ్మ్. ఉంటుందక్కడ. సిమిలర్‌లీ హ్మ్. మనం ఇక్కడ ఎయిర్ అంటే ఏమి లేదనుకున్నాం కానీ, ఇక్కడ ఒక మీడియంలో మనం హ్మ్. ఉంటున్నాం. ఈ మీడియం ఒక ఎఫెక్ట్ మన మీద పడుతుంది. మన లోపల హ్మ్. ఉన్న వాటి మీద కూడా పడుతుంది ఖచ్చితంగా. ఓకే. సో, మంగళవారం రోజు రైట్? గూడా వెళ్ళగూడదు. ఇప్పుడు సో, ఒకవేళ మండే రోజు స్కిప్ జేస్తే, ట్యూస్‌డే రోజు గూడా వెళ్ళగూడదు. మంగళవారం గూడా మంచిది గాదంటున్నారు. సో, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రోజుకి ఏదో ఒక రీజన్ ఉండే అంటే ఉంటుంది. మంగళవారం మంగళవారం గురించి ఆ! మీరేమంటారు? ఏదో ఒక రోజు ఏదో ఒక రీజన్ వస్తుంది. మంగళవారం అవును. దగ్గరికొచ్చేసరికి మంగళవారం అనేది ఎందుకు వద్దంటారంటే దానికి అధిపతి కుజుడవుతాడు కాబట్టి జ్యోతిష్య ప్రకారంగా. ఆ హ్మ్. కుజుడయినప్పుడు ఏవైనా చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలుంటాయని చెప్పేసి వద్దంటారు మంగళవారం ప్రత్యేకించి. హ్మ్. రెండోదేమిటంటే ఓకే. రేపు 15 తర్వాత 16వ తారీఖు మంగళవారం ఎందుకు వద్దంటున్నారు అనంటే గనక మనకు శాస్త్రం ఏం హ్మ్. చెప్పింది? చంద్రుని యొక్క హ్మ్. బలం లేదు. కాబట్టి హ్మ్. అమావాస్యకి 2 రోజులు, ఒక రోజు ముందు, ఒక రోజు వెనకాల కనీసం ఈ 3 డేస్ మీరు చూసుకున్నట్లయినా సరే, చంద్రుడు పూర్తిగా హ్మ్. బలహీనుడుగా ఉంటాడు మీకు.
హ్మ్. కాబట్టి ఈ 3 రోజులు కూడా మీకు మామూలుగా మన హ్మ్. పంచాంగంలో చూసుకున్నా సరే, అమావాస్య ముందు రోజు, అమావాస్య తర్వాత రోజు, అమావాస్య. ఈ 3 రోజులు మీకు ముహూర్తాలు కూడా ఎవరు రాయరు. ఓకే. బికాజ్ అక్కడ చంద్రబలం అనేది ఉండదు కాబట్టి. ఓకే. దాన్ని మనము స్వామి ఒక హ్మ్. మూఢనమ్మకంగా కాకుండా ఇంకొక మనము విషయం పాజిటివ్ ఏంటంటే ఓకే. ఓకే. చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే, అసలు అంటే ఆ రోజు అంటే అమావాస్య రోజు స్కూల్‌కెళ్ళినా, కాలేజ్‌కెళ్ళినా ఆ ఇయర్ మొత్తం గూడా ఇంపాక్ట్ ఉంటుంది అనంటారు. దీని గురించి నిజ నిజాలేంటి స్వామి? ఆ ఒక్క మరి రోజుకే అంత ఇంపాక్ట్ ఉంటుందా? ఇయర్ మొత్తం ఉంటుందంటున్నారా మీరు? అంటే ఇక్కడ మనకి ఒక నమ్మకం ఉంటుందండి. ఏంటి అంటే హ్మ్. హ్మ్. పొద్దున్న లేవగానే మీరు ఒక మంచి ఒక మంచి శకునంతోటి, ఒక మంచి ఫ్రెష్ మైండ్ తోటి లేస్తే, మీకు ఆ డే హ్మ్. అంతా కూడా ఫ్రెష్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. అవును. ఒకవేళ మీరు మార్నింగ్ లేవగానే లేస్తూ మీకు కొంచెం చిరాకుతో మూడ్ ఆఫ్‌లో కానీ హ్మ్. ఉన్నారు అంటే, ఆ డే మీరు ఏ హ్మ్. పని ఎంత ఇష్టంగా చేసినా సరే, మీకు ఏదో ఒక వెలితి కనిపిస్తూ ఉంటుంది. డిస్టర్బెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే. రైట్. అంటే హ్మ్. మీ స్టార్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. ఇదే హ్మ్. విధంగా మనం ఏం స్టార్ట్ చేసినా హ్మ్. మంచి రోజు ఎందుకు చూస్తారు అంటే, మన స్టార్టప్ హ్మ్. బాగుంటే ఎదర కూడా మనం అదే హ్మ్. కాన్ఫిడెన్స్ తోటి, అదే ఎంతూజియాజం తోటి, అదే పట్టుదలతోటి హ్మ్. ముందు కూడా మనం ఇంకా బాగా పెర్ఫార్మ్ చేయగలుగుతాము అని చెప్పేసి, మనకి మంచి హ్మ్. రోజు చూసుకొని వెళ్ళండి అనేది మనకొచ్చిందనమాట. ఓకే. సో, ఇదంతా మన మైండ్ సెట్ మీదనే ఆధారపడి ఉంటుందంటారు. డెఫినైట్‌లీ. 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 హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. సో, ఫైనల్‌గా రేపు ఓకే. సోమవారం వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? అంటే వాళ్ళ నమ్మకం హ్మ్. బట్టి వాళ్ళు హ్మ్. నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే. సో, వెళ్ళినా ఏమి గాదు, వెళ్ళకపోయినా ఏం గాదంటారు. అంతేనా? నథింగ్. నో నో అంత ఎక్కువ ఎఫెక్ట్ ఏం పడదు. ఓకే. ఓకే స్వామి. మంచిగా జెప్పినారు మీరు. రైట్. థాంక్ యూ వెరీ మచ్ స్వామి. జై శ్రీరామ్. జై నమస్తే శ్రీరామ్. స్వామి.